ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వివాహం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. మరి కుటుంబాలు కట్టబడాలంటే పునాది కావాలా? ఈ పునాది ఉన్నప్పుడే ఏ ఇల్లు అయినా బిల్డింగ్ అయినా కట్టబడుతుంది. అలాగే మరి యొక్క బాబు, నీ కుడి ప్రక్కన తన్ను తాను చక్కగా అలంకరించుకొని నిలబడినటువంటి అద్భుతమైనటువంటి బిడ్డ హదస్స. నిన్నే ఎవరో చెప్తున్నారు మంచిగా ప్రసంగాలు కూడా చేస్తుందని విన్నాను నేను. చూద్దాం. మొత్తం మీద హదస్స, నువ్వు నీ సొంత శరీరంలాగా బాబు నువ్వు ప్రేమించగలవా? దగ్గరికి పెట్టు. ప్రేమించగల ఒక్క ఫోన్ కాల్ రాలేదని బాధపడ్డారు వారు. ఓకే, ఇకనైనా మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోండి. చాలా గొప్ప క్రమశిక్షణలో దైవజనులు మాథ్యూస్ గారు పెంచారని మాకు అర్థమైంది. బాబు, నీ సొంత శరీరంలాగా ప్రేమించాలి. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా ఇతరుల నల్లక ఏమకే నువ్వు భర్తగా ఉండగలుగుతావా? ఉండగలను. ఏముండగలుగుతావు? భర్తగా ఉండగలను. వెరీ గుడ్. అమ్మాయి చేతికి ఇవ్వండి ఒకసారి. అమ్మా హదస్స, నిజంగా దేవుని కృప, హదస్సాకు దొరికిన కృపే నీకు కూడా దొరికింది. అందులో సందేహానికి తావు కూడా లేదు. మరి నీ ఎడం ప్రక్కన తను తాను అలంకరించుకొని నిలబడినటువంటి ఎంతో చక్కగా మంచి అద్భుతమైన పేరు. మరి ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ యసన్న గారే పెట్టారా? హోసన్న అనే గొప్ప పేరు నామకరణం చేయబడింది. మరి నీ స్వంత శరీరములాగా నువ్వు ప్రేమించి లోపడగలుగుతావు తల్లి? ఏమ్మా, గట్టిగా చెప్పు. లోబడతాను. కొల్లూరోళ్ళ స్వరం గట్టిదే, నాకు తెలిసేది. ఓకే. మరి జీవితంలో ఎన్నో కష్టాలు, సేవ అంటే ఇప్పటికే నాన్నగారి జీవితంలో చూడగలిగి ఉంటావు. ఎన్నో కష్టాలు, నష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు. ఒక టైం అనేది ఉండదు. రేపు చూస్తావు కదా, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వేళపాళ ఉండదు. మరి ఆ సమయంలో కూడా ఇతరులక ఈయనకే నువ్వు భార్యగా ఉండగలుగుతావమ్మా? భార్యగా ఉండగలను. వెరీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. దీనికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. అందరం ఒకసారి రెండు చేతులెత్తి ప్రభువును మనము స్తుతిద్దాం. దైవజనులందరూ వేదిక మీదకి రండి. అలాగే దైవజనులు అల్లూరి విశ్వప్రసాద్ గారు, దైవజనులు జాన్ వెస్లీ గారు, ఆరుని ప్రేమ ఇది ఆర్పజాలని మీ ఇద్దరు ఈ పాట అయ్యో వారు సింగల్గా పాడారు కరోనా టైంలో. మీరు కూడా రండి, అయ్యగారు రండి. దైవజనులు సాధ్యమైనంత వరకు వేదిక మీదకి రండి. ఈ లోపుగానే దైవజనులు వచ్చే లోపుగా, దైవజనులు ఎక్కడున్నా మీరందరూ వస్తువులను పొందుపరచబడినటువంటి ఏకైక మహనీయ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఈ సమయంలో హోసన్న హదస్సాకు బహుకరిస్తారు. అందరం ఒకసారి కరతాళ ధ్వనులు చేద్దాం. నీకు అప్పగించబడిన ప్రతి విధమైనటువంటి నియమములను, విధులను నీ భర్త పట్ల జరిగించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే పెండ్లి కుమార్తె కూడా, ఏమండి, మీకు కూడా చాలా ధర్మములను, దేవుడు విధులను అప్పగించారండి. వాటిని కూడా మీరు చదివి నా పట్ల జరిగించమని పరిశుద్ధ గ్రంథాన్ని బహుకరిస్తుంది. మరొకసారి చప్పట్లు కొడదాం. ఈలోపుగా దండలు సిద్ధంగా ఉంటే వేగంగా ఎక్కడున్నాయో త్వరితగతిని తీసుకురండి. దైవజనులు ఎక్కడున్నా, అందరికీ వేదిక మీద అవకాశం లేకపోతే కనీసం మీరు ఇక్కడ ప్రక్కనైనా నిలబడండి. వచ్చి ఎంతమంది దైవజనులు వస్తే అంత ఆశీర్వాదం అన్నమాట. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆరని ప్రేమ ఇది. ఒక వివాహంలో ఈ ప్రేమను గురించి అబ్రహాం గారు చాలా గొప్పగా మాట్లాడారు. తర్వాత వెస్లీ గారేమో జీవితం అనేది ఎలా ఉండాలో మాట్లాడారు. ఆ ప్రేమ ఆరని ప్రేమగా, ఆరని జ్వాలగా, ఒక జ్వాలగా వీరి తరంతరం, జనరేషన్ టు జనరేషన్, తర్వాత తరం ఆరని జ్వాలము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా
మృతిని గెలిచి లేచినది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని సేవ జ్వాల ఇది. ఎస్, దేవుని ప్రేమ, దేవుని సేవ ఎవరు ఆర్పలేరు, ఆపలేరు. Yes, Lord. We worship you, Lord. We bless you, Lord. We glorify your name, Lord. రాజులధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చెరయైన ఖడ్గమైన అరువైన, రాజులు, అధిపతులు, దేవుని ప్రేమ, రాజ్యాలు, అధికారాలు, చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన, ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆర్పలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు, ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆర్పలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. ఈ సమయంలో నిజంగా యేసు ప్రేమ ఈ ప్రపంచంలో ఎంతమంది ఆర్పాలని ప్రయత్నించినా ఆర్పలేకపోయారు. గోధుమ గింజలన్నీ కలిస్తే ఒక రొట్టె తయారైనట్లుగా